మా ప్రొడ్యూసర్స్ ఎవరైతే అనుకున్నారో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం నన్ను నమ్మినందుకు. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ హార్మనీ మ్యామ్తో వర్క్ చేయడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. షీ ఈజ్ సచ్ అ స్వీట్ హార్ట్, చాలా కైండ్గా, ఎంతో ఓపిక్గా ఎన్నో విషయాలు చెప్తూ ఆవిడ చాలా చక్కగా చేశారు. అండ్ ఆబ్వియస్గా చాలా అడ్మైర్ చేశాను నేను మ్యామ్ని చూసి. అండ్ థ్యాంక్ యూ అండి, ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే రిక్వెస్ట్ నాగదుర్గ గారు ప్లీజ్ స్టేజ్ సెంటర్లో ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మీకు వచ్చిన ఫెలిసిటేషన్ ఎగ్జిక్యూటివ్ ఎక్సలెంట్ గా కూడా మాకు వచ్చింది. ఈ సాంగ్ ఇక్కడికి లాంచ్ చేయడానికి వచ్చిన ఆకాష్ గారికి, అలాగే కర్షణ శ్రీనివాస్ గారికి ప్రత్యేక థ్యాంక్స్ చెప్తున్నాం. సాయి వెంకట్ గారికి, అలాగే రాజశేఖర్ గారికి, వీళ్ళందరికీ కూడా నాకు థ్యాంక్స్ చెప్తున్నానండి. మీరందరూ ఇక్కడికి వచ్చేసి మేము ఆల్బమ్ సాంగ్ లాగే చేశాను, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇది ఒక సినిమా లాగా చేస్తే కూడా బాగుంటుందని అనిపించిన తర్వాత నాకు మైండ్లో కూడా ఒక ఐడియా ఉంది. ఐడియాని డెవలప్ చేసుకొని వీళ్ళందరూ సహకారం కూడా తీసుకొని డెఫినెట్గా కూడా నేను ఒక మూవీ లాగా ప్లాన్ చేస్తాను. దాంతో పాటు ఏదైతే మేము మార్చిలో మా బ్యానర్లో ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు, వాళ్ళు దుబాయ్లో ఉంటారు, మేము మార్చిలో ఒక పూజా కార్యక్రమాలతో కూడా ఒక మూవీ అనేది స్టార్ట్ చేస్తామండి. దాని టైటిల్ కూడా మేము రిలీజ్ చేస్తాం ఆల్రెడీ. దానికి నేను ఎంఎల్ రాజా గారే మాకు మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుంటాను. దానికి అలాగే వేద కొరియోగ్రాఫర్గా ప్లస్ పవన్ డిఓపిగా వచ్చేస్తారు. దానికి జనవరి ఫెస్టివల్ తర్వాత మేము క్యాష్ అవైలబిలిటీ ఉండాలని కూడా మేము అంతా డిసైడ్ చేస్తాం. ఈరోజు నేను మ్యూజిక్ డైరెక్టర్ గారితో ఆ సాంగ్లోకి నేను ఏ సాంగ్స్ కావాలని కూడా ముందే రాసి పెట్టుకున్నాను. నేను ఒక 4 సాంగ్స్ ఉండే దాంట్లో ఆ మూవీలో, అవి కూడా రాసి పెట్టుకున్నాను. వారికి ఇచ్చేసి వారు కూడా లిరిక్ రైటరు, సింగరు, అంత మల్టీ టాలెంటెడ్ ఎంఎల్ రాజా గారు. ఈ సాంగ్ చూసిన తర్వాత నాకు అనిపించింది చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను వీళ్ళు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాగే మీరు